రజనీ గారు, జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. ఎక్కడికక్కడ మార్పులు, చేర్పులు. అంటే వైఎస్ఆర్‌సీపీలో ఈ రోజున వై నాట్ 175 అన్నటువంటి వ్యక్తి ఎక్కడ సుమారు 60, 70 సీట్లు పైగా మారుస్తున్నారు. అదేమంటే మా వాళ్ళకి మళ్ళీ ప్రాతినిధ్యం వహిస్తాం, వాళ్ళకి ప్రత్యేకమైన ఇవి ఇస్తాం, కల్పిస్తాం అని చెప్పే పరిస్థితి. కొంతమంది అయితే అలా జాయిన్ అయ్యి మళ్ళీ వెంటనే తర్వాత తెలుసుకుని మానేస్తున్నాం అని చెప్పి కొంతమంది. సో ఇదే నేపథ్యంలో అంబటి రాంబాబు గారు టీం మారిపోయాడు, లేకపోతే ఇంకో చోట ఇప్పుడు క్రికెట్ వేరే చోట ఆడతాడు అని మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? అంటే వైసీపీకి సంబంధించి లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన నాయకత్వ లక్షణాలు లేవని చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ముఖ్యంగా సుమతి, కాలమతి, మందమతి అనే ఒక 3 చేపల కథలో మందమతిగా మిగిలిపోయే అంబటి రాంబాబు గారు ఈరోజు సుమతిలాగా ఉండవల్లి శ్రీదేవి గారు, కోటన్ రెడ్డి గారు ముందుగానే తెలివి తీసుకొని బయటకు వచ్చారు. తెలివి తెలుసుకొని తెలుగుదేశంలోకి వచ్చారు. పాపం కాలమతిలాగా అంబటి రాయుడన్న ఇప్పుడిప్పుడే యువతరంలో క్రికెట్లోంచి రాజకీయంలోకి సేవా దృక్పథంలోకి వచ్చాడు. సేవా దృక్పథం కానీ సంజనా సుకన్య దృక్పథం కాదండి. సేవా దృక్పథం. సో ఈ సంజనా సుకన్య దృక్పథంలో ఉన్నట్టు రాంబాబు అన్నయ్య అదేంటది, పిచ్ గ్రౌండ్లోకి వెళ్ళగానే వెనువెంటనే ఆటగాడు ఎవరైతే ఇక అంటే మామూలుగా అనుకోవాలా, గ్రౌండ్లో ఆడకముందే ఆటగాడు బయటకి వచ్చేసాడా అంటే ఆట బిగిన్ అవ్వకుండానే ఒరిజినల్ ఆటగాడు అవుట్ అయిపోయాడా, డక్అవుట్ అయ్యాడా అనే పరిస్థితిలో ఉన్నాడు. వైసీపీ కండవా కప్పుకున్న 10 రోజుల్లోనే తెలివి తెలుసుకున్నాడండి. ఎందుకంటే ఈరోజు వైసీపీ ఒకవేళ సీట్ ఇవ్వచ్చు, అంబటి రాయుడన్నకి సీట్ ఇవ్వచ్చు, కానీ ఓట్లేసేది ఎవరు, ఆయన వెనకాల నిలబడేది ఎవరు, కాపు సామాజిక వర్గం. మరి నిలబడుతుందా? గుంటూరు అడ్డాగా కాపు ఐక్య వేదికలు పెట్టినప్పుడు కాపులందరూ ఒక తాటి మీద నిలబడాల్సిందే. కులంలో ఒక నాయకుడు బయటకు వచ్చాడు, మరో రంగాలాగా మా అందరికీ అదే దృక్పథంతో నెలకొన్నాము. సో ఆయన ఏదంటే ఆయన మాటే శాసనం అంటూ కాపులు అందరూ ఒకటైపోయారు. ఈరోజు రాయుడన్నకి వైసీపీ ఓడి సీట్ ఇచ్చినా, గెలవాలన్నా, ఓట్లు వేయాలన్నా ఎవడున్నాడమ్మా, ఎవడు లేరే. గుంటూరే మొత్తం అడ్డం తిరిగింది. ఈరోజు కోపంలో దాసరరాము గారు 4 మాటలు అంటారు పవన్ కళ్యాణ్ గారు. ఏమయ్యా నీకు అవసరమా, నీకెందుకు, నీ గౌరవం తగ్గించుకుంటున్నావు, అవసరమా అని అంటారు. కానీ అటు తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి వెనకాలే నిలబడతాం. ఎందుకంటే ప్రేమ ఉన్న చాటే కోపం ఉంటుంది. నీ విలువ తగ్గితే, నీ గౌరవం తగ్గితే మాకు బాధగా ఉంటుంది. నీ విలువ గౌరవం ఇస్తే మేము వైసీపీ కండవా కాదు, టీడీపీ కండవా కాదు, ఏట్లో దూకమన్నా దూకుతాం అన్నంత ప్రేమ ఉన్న దాసరరాము గారు, కాపు సంఘాల వాళ్ళు అందరూ ఒకటే చెప్తున్నారు, అన్న నీ గౌరవం తగ్గించుకోవద్దన్నా అని. ఒకవేళ అన్న గౌరవం తగ్గించుకున్నాడే అనుకోండి, వదిలేస్తామన్నా చెయ్యి, వదలంగా. ఎట్టకేలకి కాపులందరూ కళ్యాణ్ బాబు గారి వెనకాలే. అదే రకంగా ఈ తెలివి తెలుసుకొని అంబటి రాయుడు కదండి, ముద్రగడ గారు కూడా కదలి వచ్చే పరిస్థితులు నెలకొనింది. ఈరోజు కాపుల్ని కాపులతోనే తిట్టించాలా, కమ్మల్ని కమ్మలతోనే తిట్టించాలన్నటువంటి పనికి మాలిన కుల రాజకీయాలు చేసే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా అమర్నాథ్ అన్న, మా కోడిగుడ్డు అమర్నాథ్ అన్న టిష్యూ లేకుండా కళ్ళెమ్మలు నీళ్ళు కారిపోతుంటే వెనకాల ఉండేవాడు కర్చీఫ్ అందించే పరిస్థితి. ఈరోజు ఏమి చించుకున్నావురా నువ్వు, ఏమి చించుకున్నావు నువ్వు, గుడ్డోడా, గుడ్డు శాఖ మంత్రిలాగా ఏం చించుకున్నావు? పవన్ కళ్యాణ్ గారు నీతో సెల్ఫీ దిగారా? నువ్వు కులాల్లో ఒక నాయకుడిని తిడితే నువ్వు పెద్దోడు అయిపోతావు అనుకున్నావు ఏంటి? నీ శాఖలో నువ్వేం చచ్చావో, ఏం ఏడిచి చచ్చావో అది చెప్పాలా? అది వదిలేసి పొద్దుగూకులు మీటింగ్ పెట్టినప్పుడల్లా పవన్ కళ్యాణ్ తిట్టమని ఒక స్క్రిప్ట్ రాస్తారు, అదే అప్పచెప్తావు. కనీసం నీకు మనస్సాక్షి లేదా? సో ఈ దారుణమైన పరిస్థితుల్లో మళ్ళీ 2వ వికెట్ అంబటి రాయుడు గారు. ఈ అంబటి రాయుడు గారు తెలివి తెలుసుకొని మళ్ళీ ఎక్కడ పవన్ కళ్యాణ్ తిట్టాల్సి వచ్చిందో, స్క్రిప్ట్ ఇస్తే ఖచ్చితంగా చదవాల్సిందే కాబట్టి, ఎందుకు నీ స్క్రిప్ట్ అడిగానంటేనండి, ఉండవల్లి శ్రీదేవి గారిని 2-3 సార్లు నేను ఎప్పుడూ మీటింగుల్లో గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుందని ఒక డాక్టర్ స్థాయికి ఉన్న వ్యక్తి లబ్డబ్ అనే కొట్టుకునే గుండె జగన్ జగన్ అని చెప్పావు కదా మా అసెంబ్లీలో అంటే, మాదేముంది మేడం, వాళ్ళు రాసి ఇచ్చిందే చదవాలి, అది మా పరిస్థితి. మేము అందుకనే అదే తాడికొండలో నాకు ఓట్లేసిన ప్రజల్ని కూడా కలవనీయకుండా నాకు ఎక్కడికక్కడ నిర్బంధించారు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అదే రకంగా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ పోలీస్ విభాగంతో అని హోమ్ మినిస్టర్ సుచరిత గారిని అడిగి ఈ ఎస్ఐ గారిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వేయండి, చాలా ఇబ్బంది పెడుతున్నాడు నన్ను అంటే, అమ్మా నాకు పేరుకే ఒక శాఖ ఇచ్చారు, నా పేరుకు హోమ్ మినిస్టర్ని, హోమ్ గార్డ్ని సైతం ట్రాన్స్ఫర్ చేయలేనమ్మా, నువ్వు ఏకంగా ఎస్ఐని అడిగేసావు, ఇక నా వల్ల అయితే కాదు, ఏదైనా మన సజ్జల అంకుల్ని, సజ్జల బాబాయిని అడగాల్సిందే అన్నారు. ఇదేంటది సకల శాఖ మార్చులు అనేది? అందుకే ఆయన్ని ఊరికే కాదు, పేరుకి డమ్మి
పాపం హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారు సుమన్ టీవీలో వంట ఎలా చేయాలి, టీ కాఫీలు ఎలా పెట్టాలి, మా ఇల్లు చూస్తారు రండి అంటూ చూపిస్తుందే కానీ డీజీపీ ఆఫీస్కి వచ్చి ఒక్క మీటింగ్ కండక్ట్ చేయలేదండి. అసలు ఆవిడ ఏ శాఖలో ఉందో ఆ శాఖ గురించి ఆమెకి ఏమైనా తెలుసో లేదో నాకు తెలియట్లేదండి. అప్పుడప్పుడు అన్ని పోలీస్ స్టేషన్లు విజిట్ చేస్తే చక్కగా డిఎస్పీలు ఎస్పీలు సైతం సెల్యూట్ కొట్టి ఒక స్థాయిని ఎంజాయ్ చేయాలి. ఆ స్థాయికి ఉన్న అధికారాన్ని వాడాలా. ప్రజలకి ఎంతో కొంత ఒక దళిత బిడ్డ ఇలా చేసిందిరా చరిత్రరా చెప్పాలా. లాంటి దళితుల్లో ఒక చరిత్ర సృష్టించింది ప్రతిభా భారతి గారు. అటువంటి ఆవిడకి గొప్ప అవకాశం కల్పించింది నందమూరి తారక రామారావు గారు. ఒక స్పీకర్ స్థాయిలో ఉండి కూర్చోవయ్యా కూర్చో అని అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సైతం కూర్చోబెట్టి అసెంబ్లీని కంట్రోల్ చేయగల సమర్థవంతమైన బిడ్డ ప్రతిభా భారతి. ఈరోజు కూడా ఆవిడ ఎంత చక్కగా ఆ చీర కొంగు చుట్టుకొని ఒక ఔన్నత్యంగా మా అమ్మాయిరా అని దళితులందరూ కాళ్ళు రగరేసుకునేలా ఉండేటటువంటి దళిత బిడ్డ. ఈరోజు వీళ్ళు ఉప్పాడ, పోచంపల్లి, గద్వాల వీటిల్లో ఫ్లెక్సీల్లో కనపడమే కానీ సొసైటీలో ఎక్కడ కనపడరండి. సో ఇలాగ డమ్మీ శాఖలు మాకెందుకు. అందులోనూ ఇంకొకటి అంటండి, వైసీపీలో టికెట్ కావాలంటే డిపాజిట్లు చేయాలట 140 కోట్లు. ఎంపీ సీట్ కావాలంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 20-30 కోట్లు. ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయో ఒక 7 అసెంబ్లీ స్థానాల్లాగా అందరికీ ఒక్కొక్క నియోజకవర్గానికి ఇంత పేమెంట్ ఇవ్వాలి. ఇది కాక ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత మాకు ఇవ్వాలి. ఈ పంచుకునే వాటాల్లో ఇంత కష్టపడి సీటు తెచ్చుకున్నా నా కాపులు నా వెనకాల నుంచోరు. వాడు సీట్ ఇచ్చినా గెలవడం అనేది డౌటు. కాపుల్లో నాయకుడు ఒకడు బయటకు వచ్చాక, ఎందుకంటే అంబటి రాయుడు యువత అండి. తమ్ముడు సినిమా దగ్గర నుంచి, తొలి ప్రేమ సినిమా దగ్గర నుంచి, ఖుషీ సినిమా ఫ్లెక్సీలు కట్టిన దగ్గర వరకు అందరికీ తెలుసండి. ఈరోజు చరిత్ర వెనక్కి పోలేదండి. ఈరోజు మా గురించి మాట్లాడుతున్న మా అంబటి రాంబాబు అన్న మాకేమన్నా పరాయోడా అండి? పరాయోడా? అన్న పెళ్ళికి వస్తే, ఏది వాళ్ళ కూతురు పెళ్ళికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఏది పెళ్లి కొడుకు కంటే ఎక్కువ గ్రాండ్, అంటే పెళ్లి కొడుకుని తెచ్చేటప్పుడు బ్యాండ్ మేజా కంటే పవన్ కళ్యాణ్ అన్న వచ్చేటప్పుడు పెట్టే బ్యాండ్ మేళం వేరట. అంత గొప్పగా స్వాగత సత్కారాలతో పిలుచుకొచ్చాడు. ఎందుకని? ఆయన ఏమైనా ఎమ్మెల్యేనా? ఆయన ఏమైనా మినిస్ట్రీనా? కాదే. అదేంటది? ఒక సినిమా యాక్టర్కి నువ్వు అంత వాల్యూ ఇస్తున్నావా? లేదే. అతనిలో నిజాయితీ నచ్చి, అతని ఔన్నత్యాన్ని నచ్చి, అతని సేవా దృక్పథం నచ్చి నువ్వు పెళ్ళికి దగ్గరుండి పిలుచుకున్నావు. సో ఇటువంటి వ్యక్తి గురించి ఈరోజు పుల్లవిరుపు మాటలు మాట్లాడుతూ తెలివి తెలుసుకొని నీకంటే చిన్నోడు అంబటి రాయుడు నాకు సీట్ వద్దు ఏమొద్దు అన్న వెనకాల ఉంటే చాలు అన్నా, నీ ఆదర్శాలు నా ఆదర్శాలు ఒకేలాగా ఉన్నాయన్నా, మనసు చంపుకొని వైసీపీలో నేను మనుగడలేనన్నా అంటూ తెలివి తెలుసుకొని 10 రోజుల్లోనే అన్న చెంత చేరాడు. అదే రకంగా చెంప చెళ్ళు అనిపించేలాగా ముద్రగడ గారి పరిస్థితి కూడా అదే రకంగా ఉంది వాతావరణం. ఈరోజు కులంలో ఒకడు వచ్చినప్పుడు అక్కడ పోయి నుంచుంటే ఆయన వెనకాల 10 మంది ఉంటారు, 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. ఓట్లన్నీ 100 మందితో అవదుగా ఓట్లు. 1000 మంది ఉంటారా? పోనీ 1000 మంది ఉంటారు, 2000 మంది ఉంటారు. కానీ ఓట్లు మిగతాయి అన్నీ 2 చోట్ల ఓడిపోయాడరా, ఇంకా పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాడు, రాష్ట్ర ప్రజల కోసం ఎంత తగ్గాడరా, మన కులంలో నాయకుడురా, మరో రంగారా, అతన్ని కోల్పోకూడదురా అంటూ కాపులందరూ ఒక తాటి మీద వస్తే ముద్రగడ గారు కానీ అంబటి రాయుడు కానీ రేపటి రోజు మా రాంబాబు అన్న కూడా వస్తాడండి. ఏంటంట వస్తాడు. వస్తే మా జనసేన ఎప్పుడు గేట్లు తెరిచే ఉంటాయి. మా అన్నయ్యకి నిత్యం స్వాగతం. బ్రో సినిమా కలెక్షన్ గురించి ఢిల్లీ దాకా వెళ్ళిన మా అన్న గురించి మేము ఎప్పుడూ ఆలోచిస్తాం. సో మేమందరం ఒకటే కులం అండి, అందరం కలుపుకొని వెళ్తాం. ఈసారి కులము రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది. సో సామాజిక వర్గాల అంశం పక్కన పెడితే మేడం, ఈ రోజున వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత ఎంపీ దగ్గర నుంచి కూడా ఎవరైతే పదవులు ఆశించారో, మొన్న మధ్య వరకు కూడా డొక్క మాణిక్వర ప్రసాద్ గారు, మీకు తెలుసు, ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన నన్ను ఒక్కసారి కల్పించండి, లేదా సీఎం నాకు ఒక్కసారి చూపించండి మహాప్రభు అనే పరిస్థితి. లేదా మొన్న ఈ మధ్య పద్మావతి గారు ఆవిడ బయటకు వచ్చి అసలు మా దళితులకే జరుగుతుంది అన్యాయం, మేము ఎవరి దగ్గర మాట్లాడడానికి లేదు, మా మీద పెత్తనం చేసే వాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా చేసినా కూడా మాకు కనీసం సీట్లు రాలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేసుకునే పరిస్థితి. అంటే ఇంకా నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి బండారం బయటపడ్డట్టు కాదు, ఈ వాళ్ళ నాయకులు బయటకు వచ్చిన నేపథ్యం. సార్ ఎస్సీలకి సీట్లు ఇవ్వడు సార్, కుక్కలా వాగుతారు చూడు, మొరుగుతారు చూడు, ఇచ్చా రీతిలో ఇష్టాచరంగా చేస్తారు చూడండి. అలాంటి వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాడు మన రోజక్క, మన అందమైన రెబల్ స్టార్ విడుదల రజనక్క. ఇలాంటి వాళ్ళు కావాలి ఆయనకి. ఇప్పుడు దళితులు సుచరిత గారు కై మన అరవమనండి చూద్దాం, చంద్రబాబు గారిని తిట్టమని చూద్దాం, ఆవిడకి వచ్చేమో. పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేయమని చూద్దాం, ఆవిడకు చేత ఇద్దేమో. వనిత గారు ఏమైనా చేస్తారా? ఇప్పుడు ఆ మాట్లాడిన పద్మావతి గారు ఏం చేస్తారు? మరి వీళ్ళు దేనికి ఇస్తారు పనికొచ్చేది? దేనికి పనికొస్తారు? డబ్బులు పెడితే అయిద్దా? ఈరోజు డబ్బులు పెట్టినోడికి సీట్ ఇవ్వడు సార్. నందిగాం సురేష్ గారు ఏం డబ్బులు పెట్టారు? అసలు ఏమున్నాయి ఆయనకి? కెమెరాలు ఎత్తుకొని మీలాంటి కెమెరామెన్ ఈరోజు ఎంపీ స్థాయిలో ఎందుకు కూర్చున్నాడు? ఎందుకు కూర్చోబెట్టాడు? ఎందుకు పెంచి పోషిస్తున్నాడు? తిట్టాలా, వాగాలా, బూతులు మాట్లాడాలా? నువ్వు మాట్లాడుదా? నువ్వు రావే,
రా మాట్లాడు, నీకు ఇస్తా సీటు అనే స్థాయికి వచ్చాడు ఈరోజు దిగజారి. ఈరోజు నాకు సీట్ ఇవ్వట్లేదు సార్, నేను ఇంత కష్టపడి పనిచేశాను సార్, నేను దళితులు సార్ అంటే, ఏందమ్మా దళిత ఎవడికి ఎక్కువ? నువ్వు బూతులు తిడతావా రజనీలాగా? ఏది రోజక్కలాగా? నీ వల్ల ఇద్దా? మాట్లాడతావా? లేదుగా. మరి ఇంకే వెళ్ళిపోండి చదువుకొని అన్న పరిస్థితికి వచ్చారండి. ఈరోజు ఎస్సీ ఎస్టీలకి ఎక్కడా న్యాయం చేయడండి. ఈరోజు సుబ్రహ్మణ్యాన్ని చంపేసినటువంటి అనంతబాబుని ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేకి ప్రమోషన్ ఇచ్చేశారు. ఈరోజు పోటుగాళ్ళు, ఆటగాళ్ళు కాదండి పార్టీకి కావాల్సింది. అంబటి రాయుడు ఆటగాడు కదా, ఆటగాళ్ళు అక్కల పోటుగాళ్ళు కావాలి. గొడ్డలు పోటు వేయగలలోళ్ళు, కత్తిపోట్లు వేయగలలోళ్ళు, సూటి పోటీ మాటలు అనగలలోళ్ళు, ఇలాంటి వాళ్ళు మాకు కావాలా? దాంట్లో నెంబర్ 1 స్థాయిలో ఉండేటటువంటి నందిగా ఉన్న రూపాయి పెట్టకుండా పార్టీ ఎందుకు గెలిపించింది? ఈరోజు మాలాంటి వాళ్ళమో లేకపోతే స్కూల్ టీచర్లు, డాక్టర్లు, అభ్యుదయాలు భావాలు ఉన్నోళ్ళు రాజకీయంలోకి రావాలనుకుంటాం. మమ్మల్ని ఎవరు డబ్బు పెట్టి గెలిపిస్తారు? అదే వైసీపీలో అనుకోండి, ఈ క్వాలిఫికేషన్ అక్కర్లా. వాళ్ళకి కావాల్సింది నీకు ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద? మర్డర్ కేసు 4 ఉన్నాయి, ఇంకో 4 పొడిచినా ఇబ్బంది లేదా? సిద్ధార్థ రెడ్డిని ఎక్కడి నుంచి తెచ్చారు? ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు వేస్తే టీడీపీలో చంద్రబాబు గారు తిట్టి పంపించేస్తారండి. అటువంటి వాళ్ళని పెంచి పోషించేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈరోజు దళితులకి అన్యాయమే జరుగుతుంది. ఒకవేళ దళితులు మాకు న్యాయం జరగాలని కోరుకుంటే మీరు కూడా పోటుగాళ్ళు అవ్వాలి, బూతులు తిట్టగలగాలి, జనసంచారంతో 4 తిట్లు తిట్టించుకోగలగాలి, మీ నియోజకవర్గంలో ఏ పని చేయకూడదు, ఆయన అడిగిన పేమెంట్ ఇవ్వాలి. సో ఆయన చెప్పినట్టు వినాలా, ఏం చేయమంటే అది చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి.